నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో నాయకుల మధ్య మరోసారి ఫ్లెక్సీల రగడ. 89వ వార్డులో నాయకులు తీరుపై ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ ఆగ్రహం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో తాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. పెన్షన్ 6,000 ఇస్తామన్న ప్రకటనపై ఆనందం వ్యక్తం చేసిన దివ్యాంగులు. సత్యానందరావుకు మద్దతు తెలిపి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. 5 ఏళ్ల పాలనలో స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకు వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందని, వాలంటీర్ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చారని చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మందిని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ను ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. దేవుడు ప్రజల ఆశీస్సులే జగనన్నను కాపాడాయని వివరించారు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి అవ్వాతాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు గ్రామాన వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చినటువంటి గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయన కనుక చూపించినట్లయితే దానికి ఎంత ఖర్చు అయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మరి అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షురాలను చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఒక పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుడిని ఒక పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి. అన్న మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల. మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో
ఏపీ తీర ప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని, గేట్వే ఆఫ్ జగన్ గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయి రెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కేఎఫ్సీఐ మీద దాడి చేశారని, షేర్లు ఇవ్వాలని తుపాకీలతో బెదిరింపులకు దిగారన్నారు. అయితే జే గ్యాంగ్కు కేఎస్పీఎల్ యాజమాన్యం లొంగలేదని, దీంతో 965.65 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి జైళ్లకు పోతారంటూ హెచ్చరించారు. అరబిందో సంస్థకు షేర్లు అమ్మాలంటూ బెదిరింపులకు దిగారు. దీంతో షేర్లు ఇచ్చాక కట్టాల్సిన 965.65 కోట్లు కాస్త 9 కోట్లుగా మారిందన్నారు. 200 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ షేర్లు జగన్ బినామీలు కొట్టేశారని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. మన ఫేవరెట్ పర్సన్ మొన్నే బౌన్సింగ్ స్టోన్ తగిలిన మన జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో తీర ప్రాంతం అంటే ద కోస్ట్ లైన్ ఆల్మోస్ట్ 972 కిలోమీటర్లు తీర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంకు ఉంది. భారతదేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మరి అంత పెద్ద తీర ప్రాంతం ఉందన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఊరికే వదులుతాడా? కళ్ళు పడకుండా ఉంటాయా? పాపం మా చంద్రబాబు నాయుడు గారు, నేను పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రబాబు నాయుడికి పెద్ద కళ్ళుండింది సిబిఎన్ గారికి. ఈ తీర ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండియా చేయాలనుకున్నాడు. ఒక గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది, ఒక గేట్వే ఆఫ్ ఇండియా ఈ తీర ప్రాంతాన్ని ఒక గేట్వే ఆఫ్ ఇండియా చేయాలని ఒక కళ, ఒక కేఎస్పిఎల్ మీద దాడి మొదలైంది. బెదిరించారు, ఇస్తావా సస్తావా అన్నారు, కూట్నీళ్ళకి అడిగారు. అసలు ఊరికేనే తీసుకునేవాళ్ళు, ఊరికే తీసుకుంటే బాగుండదని కూట్నీళ్ళకి అడిగింది వాస్తవం. తుపాకీ పెట్టారు, షేర్లు ఇస్తావా సస్తావా అని అడిగారు, భయపెట్టారు. కానీ కేఎస్పిఎల్ అనే కంపెనీ సస్సేమిరా మేము ఇయ్యము, ఈ పోర్టు లాభాల్లో ఉంది, మేము కష్టపడి ఇవన్నీ చేశాము, ఈరోజు మాకు 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల్లో ఉంది, మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇయ్యము, సస్సేమిరా ఇయ్యము అని చెప్పారు. ఏం చెప్పారు? సస్సేమిరా ఈ పోర్ట్లో వాటా మేము ఇవ్వము. ఆగిందా? ఆడికి ఆపరేషన్ గేట్వే ఇప్పుడు స్టార్ట్ అయింది. రకరకాల బెదిరింపులు. సరే, వీళ్ళని ఎట్టన్ లైన్. టీడీపీ నుంచి వైసీపీలో చేరిక. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో టీడీపీ రోజు రోజుకు బలహీన పడుతుంది. ముఖ్యంగా కావలి రూరల్ మండల చెన్నాయిపాలెం పంచాయతీకి చెందిన వెంకట్రావు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన వెంకట్రావు టీడీపీకి గుడ్ బై చెప్పి కావలి శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చానన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తనువంతుగా పనిచేస్తానని తెలిపారు. ఏమీ లేదు, 500 ఓట్ల మెజార్టీతో ప్రసాద్ చెన్నాయిపాలెం తరపున వస్తున్నాడు. ప్రసాద్ కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురంలో గల 2 క్రైస్తవ చర్చిలను సందర్శించి వారి ఆశీస్సులు తీసుకుని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి వర్యులు మల్లిపూడి మంగపతి పల్లవరాజు మాట్లాడుతూ, గతంలో పరిపాలించిన 2 పార్టీలు కూడా రాష్ట్రానికి చేయవలసిన పనులు, పోలవరం కాలువ, ఆంధ్ర రాష్ట్ర స్పెషల్ స్టేటస్, నిరుపేదలకు 5 లక్షలతో పక్కా ఇల్లు, రైతు రుణమాఫీలు, ఆకాశాన్ని అంటే నిత్యావసర ధరలు, ఇవన్నీ చూసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, మనమంతా కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామన్నారు.
పెద్దాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల దొరబాబు మాట్లాడుతూ ప్రజలకి డబ్బులు పంచుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోయినా ఇప్పుడున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మరో 3 పార్టీలు కలిసి అభివృద్ధి చేస్తాం అనేవారు. అధికారంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మర్చిపోయారు. ఇలా చెప్పుకొని పోతే రాష్ట్రానికి దేశానికి చేయవలసిన పనులు చాలా పెండింగ్లోనే ఉన్నాయి. రేపు 2024లో మనమంతా హస్తం గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ను గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ 5 న్యాయాలు 24 గ్యారంటీతో ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామన్నారు. ఇప్పుడు చిల్లర రాజకీయం సార్, ప్రజలు కూడా వాళ్ళ మీద రెస్పెక్ట్ లేక రాళ్ళు విసురుతున్నారు. అది మనం గుర్తించాలి. ఎందుకు విసురుతున్నారు రాళ్ళు అంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ ఉన్నవాడి మీద రాయి ఇప్పుడు ఇస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక హుందాగా చేసిన రాజకీయం. సింపతి కోసం ఎంచుకుంటారంటారా లేకపోతే నిజంగా అది నేను ఆ డ్రామాల గురించి నేను మాటిస్తాను కానండి. ఇవాళ రాయి ఎందుకు వేస్తున్నారు నేను చెప్తాను. ఇవాళ డిగ్నిటీ పోయింది రాజకీయాల్లో. కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక డిగ్నిటీ ఉండేది. ఒక కలిసిమెలిసి అపోజిషన్ పార్టీ అన్నా కూడా ఏది న్యాయం ఏది ధర్మం అనేది పాటించాలి. ఇవాళ ధర్మం లేకుండా పోయింది. ఏది కబ్జాలు జరుగుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు కబ్జాలు జరుగుతున్నాయి. మనకి ఉన్న సంపత్తి శాండ్ కానీ మినరల్స్ కానీ ఇష్టం వచ్చినట్టు దోచేస్తున్నారు. ఇదంతా ప్రజల సంపదే. తిరిగి మీకేమో ఎలక్షన్ టైంకి డబ్బులు ఇస్తున్నారు. అంతా మీ డబ్బులే. ఇది ప్రజలకి జ్ఞానోదయం జరగాలి. మళ్ళీ రాజకీయం బాగుపడాలని మేము మనసారా ప్రార్థిస్తాం. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు చూశారు, తర్వాత వైసీపీ చేసినటువంటి కార్యక్రమాలు చూసిన తర్వాత ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇద్దరు కూడా పోలవరం ఉంది. పోలవరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మొదలెట్టాం. సస్యశ్యామలం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా అనుకున్నాం. కానీ ఈ రాజకీయ దృష్టితో చూసి దాన్ని ఎక్కడుందో అక్కడ వదిలేశారు. స్పెషల్ స్టేటస్ అన్నాం, అది కూడా దాన్ని ఎవరు పట్టించుకోవడం మానేసి వచ్చిన వెంటనే జగన్ గారు అయ్యాల స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాడు. నేను అధికారంలోకి వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ చెప్తానని. కానీ ఆ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ మర్చిపోయాడు. ఆయనకు ఒకటి దృష్టి పెట్టుకుని ఆయన ప్రజలకి డబ్బు ఇవ్వడం పని మీద ఉన్నాడు. కానీ దేశం అభివృద్ధి చెందాలా, ప్రతి వాళ్ళు బాగుండాలా అన్నటువంటి ఒక సిద్ధాంతంతో కాంగ్రెస్ ఎక్కువ పనిచేస్తుంది. ప్రజలు బాగుండాలా, అభివృద్ధి చెందాలా దేశం అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టి అదే ఆ ఉద్దేశంతో ఇవాళ మేము 5 న్యాయాలు 25 గ్యారెంటీలతో ముందుకు వచ్చాం. అందులో అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా దాన్ని రాహుల్ గాంధీ గారు దాన్ని రూపొందించారు. అవన్నీ మీకు త్వరలో ఆల్రెడీ మేము బయట పెట్టాం. దీన్ని ప్యాంప్లెట్స్లో మేము ఇచ్చేసాం. అవన్నీ కూడా 100% చేస్తారని, చేసి చూపిస్తామని మేము చెప్తాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మాజీ హోంమంత్రి అభివృద్ధి జయంగా పోతున్నారు. ఇక్కడ లోకల్ స్థానం నాది, ఇక్కడ లోకల్గా పోటీ చేస్తుంది. దౌలూరు దొరబాబు గారు డిగ్రీ కాలేజ్ అది ఏదని చెప్తారు. అంటే మీ మెయిన్ ప్రెసిడెంట్ ఏంటి కాంగ్రెస్ మీరు నియోజకవర్గం? మేము ఏదైతే రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారో స్థానికుడికి మీరు ఏం వేస్తారు? నియోజకవర్గం పట్టుకోవడం మీకు తెలుసు కాబట్టి. స్థానికుడిగా అంటే ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా బాగా ఇప్పుడు ఆయన అభివృద్ధి అని చెప్తున్నారు కాబట్టి దానికంటే అభివృద్ధిగా అంటే ప్రజల్లో ఉంటాను నేను. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటూ ఆ కష్టాలను చేయడం, వాళ్ళకి అవి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం తప్ప కొత్తగా హామీలు ఏమి లేవు. మీ యొక్క ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీర్చడమే నా బాధ్యత. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అందరికీ చాలామందికి పెద్ద ఆపరలో నన్ను చిన్నప్పటి చూశారు. నేను ఎప్పుడు ఫ్రెండ్గానే ఉంటాను. ఉండి ప్రతి ఒక్కళ్ళ యొక్క సమస్య నా సమస్యగా తీసుకుని పోరాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పెన్షన్ 6,000 ఇస్తామన్న ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు. సత్యానందరావుకు మద్దతు తెలిపి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులు 6,000 పెన్షన్ చేస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో వికలాంగులు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బంటారు సత్యానందరావుకు మద్దతు తెలిపి వాడపాలెం కార్యాలయం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలోకి 4 మండలాల దివ్యాంగులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామ సచివాలయ వాలంటీర్లు 44 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగా సతీష్ కుమార్ కు అండగా ఈ రాజీనామాలు చేశామని తెలియజేశారు.
44 మందిగా ఇక్కడ చెయ్యర్ గ్రామంలో చేస్తున్నామండి. అయితే వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల జగనన్నతో మేము పనిచేయడానికి అర్హత లేదని ప్రతిపక్షాలు పెట్టడం వల్ల మేము వెనక్కి ఆగిపోతున్నామండి. దానికి పరిష్కారం ఏమీ లేక వాలంటీర్కి రాజీనామా చేసి జగనన్నతో మేము సిద్ధమంటూ బయలుదేరుతామండి. ఈ రోజు నుంచి జగన్ గారు మాకు ఎంతో చేశారండి. ఆయన రుణం తీసుకునే అవకాశం ఈ రోజు ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా చేశామండి. మేము జగన్ గారిని మళ్ళీ మేము ముఖ్యమంత్రిగా చూడాలండి. అలాగే మా సతీష్ అన్నండి ఎమ్మెల్యే గారు, ఆయన్ని మేము ఎమ్మెల్యే గారి నుంచి మంత్రిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము 44 మంది రిజైన్ చేసి ఈ రోజు నుంచి జగన్ వెంట వెళ్తామండి. జై జగన్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బంగారయ్యపేట గుండ్రాజు పెద్ద దివానం ఆధ్వర్యంలో సర్పంచ్ దొంగబాబు మీద వ్యతిరేకతతో వైసీపీ నుంచి భారీ స్థాయిలో చేరికలు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ హిట్టంశెట్టి భాస్కర్ బాబు, ఎక్స్ టీడీపీ సర్పంచ్ పైలా సాంబశివ, సోము, రౌతు మౌలి, టీడీపీ ఎంపీటీసీ రవి, ఎంపీపీ గంటి మల్ల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎనభై 89వ వార్డులో నాయకుల తీరుపై ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం కొత్తపాలెంలో జరిగింది. తమ నాయకుల స్వాగతం పలుకుతూ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్ వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసినప్పుడు ఇరు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఇరు వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలని కోరారు. పార్టీలను నమ్ముకున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం ఇస్తారని, అందుకు నిదర్శనమే మన మల్లా శ్రీనివాస్ నాయుడుని ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డులో కొత్తపాలెంలో మల్లా శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరలా వస్తేనే అటు రాష్ట్రంలో ఇటు పశ్చిమంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఒక అవకాశాన్ని ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలను కోరారు. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి ప్రచారానికి వెళితే మా ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారని ఆమె కొనియాడారు. గత 20 నెలలుగా నా భర్త సుమారు ఈ ప్రాంతానికి 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని ఆమె తెలియజేశారు. నా భర్తను గెలిపిస్తే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఆయన తీర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీలో అశేష స్పందన లభిస్తుందని, తమ భర్త గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఆయన గెలిపించుకోవడం మా బాధ్యత. జగన్ గారే వస్తారు అని చెప్పేసి వాళ్ళే మాకు ముందుగా వాళ్ళే చెప్తున్నారు. మేము అడక్క ముందే వాళ్ళే మాకు భరోసా ఇస్తున్నారు. ఇక్కడ దీటైన అభ్యర్థి గణబాబు లాంటి వ్యక్తి ఉన్నారు, ఆయనపై మీరు ఎలాగ గెలుపుతామన్నారు? ఆయన వస్తే అంత ఆడార్ ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గంలో 20 నెలల నుంచి ఇన్ఛార్జ్గా ఆయన పనిచేస్తున్నారు. సో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు బాగా గుర్తిస్తున్నారండి.
సుమారుగా ఆయన 225 కోట్లు నియోజకవర్గానికి ఖర్చు పెట్టి పనులు. విశాఖ కొత్తపాలెం ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన వైసీపీ అభ్యర్థులు పశ్చిమ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ అభ్యర్థాన్ని బలపరచాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని ప్రచారం చేశారు. ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఆ ప్రాంతమంతా జగన్మోహన్ రెడ్డి నామస్మరణతో మారుమరోగింది. అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచార సభ ప్రారంభించి ప్రతి ఇంటి దగ్గర ప్రతి గడపకు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన మరి వారికి అనేక సంక్షేమాలు కానీ, ఇంకో పక్కన ఈ ప్రాంత అభివృద్ధి కానీ, అంతేకాకుండా నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండే ఆనంద్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అలాగే ఇక్కడ ఆడపడుచుగా ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఆడపడుచుగా ఈరోజు నాకు ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు పుట్టింటి దగ్గర సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఎంపీగా నేను ఇక్కడికి వారికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వారు కలిసినప్పుడు వారందరూ ఒకటే, మేము వెళ్ళకముందే అమ్మ మేము ఫ్యాన్ గుర్తుగా వేస్తామని వారు చెప్పడం అంటే ఆ ఇంట్లోనే ఈరోజు పెన్షన్ వస్తుందని, అలాగే వాళ్ళకు ఆ యజమానికి వీళ్ళ ఆరోగ్యశ్రీ ద్వారా బాగుపోయిందని, అలాగే వీళ్ళ చదువులు అవుతున్నాయని ఈరోజు అని ప్రతిదీ కూడాను ఈవేళ మేము లబ్ధి పొందామనే విధంగా అడుగుతూ ఇల్లు వచ్చాయని ఇట్లాగా ప్రతిదీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ సంక్షేమం, అభివృద్ధి 2 కూడా ఈరోజు చేస్తుండడంతో పాటు విశాఖపట్నాన్ని మరి ఏదైతే పరిపాలన రాజధానిగా తీసుకొస్తే రానున్న భావితరాలకి మనం భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాం. ఆ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అటువంటి కార్యక్రమాలకి వారందరూ స్వచ్ఛందంగా మేము ఉంటాం మీ వెంట అని చెప్పేసి వారందరూ కూడాను ప్రచారంలో కూడా పాలు పంచుకోవటం తప్పకుండా రేపు రానున్న ఈ జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో ఖచ్చితంగా ఇవాళ ప్రజాదేవుళ్ళే మరి ఓటర్లు వారందరూ తాలూకా దీవెనలు జగనన్నకి మెండుగా అందుతే ఈరోజు ఆడారి ఆనంద్ కుమార్ గారు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉంటూ ఇక్కడ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారంటే తప్పకుండా మేము ఆనంద్ బాబుకి అండగా ఉంటామని చెప్పేసి, అలాగే నా తొలిసారి మహిళకి ఈ మరి స్థానికంగా ఉన్న మరి నాకు ఇక్కడ పుట్టి పెరిగిన నాకు అవకాశం కల్పించారని మరి మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ వెంటుంటామని చెప్పేసి వారు చెప్పడం తప్పనిసరిగా ఈరోజు రేపు గెలుపు మరి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఈరోజు జగనన్నదే అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా స్పందన విశేష జనాదరణ స్పందన. ఈరోజు జగనన్నకి మేము అండగా ఉంటాం, జగనన్న ముఖ్యమంత్రి కావాలి రావాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.